ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, సినిమాల్లో పాటలు పాడాలనుకుంటున్నారు, పాటలు రాయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా, ఈ ధైర్యం ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నా సొంత ధైర్యమే సార్. అంతే. నా కళ బయటికి రావాలి అని ఆతృత. నేను ఇక్కడే ఉండిపోకూడదు, మంచి పాటలు రాయాలి, సినిమాకి నా పాటలు మంచి మంచి పాటలు అందించాలి ఓకే అనే ఆలోచన నా సొంత నిర్ణయమే, నా ధైర్యమే. అదే. సో మీకైతే సినిమా ఇండస్ట్రీ నుంచి పాటలు పాడమని, అంటే సంగీత దర్శకుల నుంచి కానీ అట్లా ఏమన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు దాకైతే ఏం రావట్లేదు. రాలేదు కదా? రాలేదు. సో వస్తే బాగుండేది. యాక్చువల్గా ఎప్పుడు రావాల్సి ఉంది కదా సార్ ఆశ. ఎందుకంటే మీరు ఇప్పుడు అందుకనే అడిగాను, మీరు అన్ని పాటలు పాడగలుగుతారా అని. అంటే కేవలం ఫోకే పాడతారా, మిగతావి కూడా పాడగలరా మీరు? అంటే ఫోక్ కు సంబంధించిన జానపద ఏదైనా సరే ఇప్పుడు చాలా సినిమాల్లో వస్తున్నాయి, చాలా ఇప్పుడు మంది అవే కదా రచయితలు సార్ ట్రెండింగ్. చాలా ప్రతి కనీసం ఒక్క సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది. పెద్ద సినిమాల్లో కూడా పెడుతున్నారు కదా. పెడుతున్నా. అవును. మీకు అట్లా మీకు బాగా ఈ మధ్యకాలంలో నచ్చిన పాటలు ఏమైనా ఉంటాయి మీకు కాకుండా? వచ్చినాయి. ఒక పాట చెప్పండి. ఏ పాట చెప్తారు? ఏం పాట అంటే మొన్న రీసెంట్గా ఏదో దానికేమో మేకలిస్తీవి నాకేమో సన్న బియ్యం నూకలిస్తీవి అన్న పాట. ఓకే. అది పాడమని మహేష్ బాబు గారి సినిమాలో నాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది సార్. ఓకే. ఏది గుంటూరు కారంలో? గుంటూరు కారంలో. ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసిండు. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అంటే అక్కడ ఎవరో వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఒకసారి. అప్పుడు నేను వరంగల్లో ఉన్నా సార్. తొందరగా రావాలి పాడాలని చెప్పిండ్రు. పాడించాలనుకునే వాళ్ళైతే ముందే నిర్ణయించుకొని ఒక రోజు టైం ఇస్తారు మనకి. అప్పటికప్పుడు రమ్మన్నారు, ఇంకా నేను వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే అందులో అయితే ఆ పాట పాడాల్సింది మీరు. ఆ పాటేనా? అదే సార్. అడిగిండ్రు నన్ను పాడమని. ఓకే. సో అవకాశం వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు బాధపడాను సార్, అస్సలు బాధపడాను. ఎందుకంటే పాట అనేది నాకు తోడుంది. నేను ఇంకెప్పుడైనా పాడొచ్చు. ఓకే. ఎప్పుడైనా పాడొచ్చు. ఇంకెంత మంచి మంచి సాహిత్యంతో నేను రాసుకోగలను. నాకు అంత ధైర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ రాసుకోగలగా ఈ సామర్థ్యం అనేది? ఎట్లా మీకు స్వతసిద్ధంగానే వచ్చిందా? లేదు సార్, చిన్నప్పుడు మా గురువు చెప్పేటోడు. అవునా? మా అప్పయ్య సార్ అని నా చిన్ననాటి గురువు. ఎప్పుడు కానీ మనం ఓడిపోయినామని అక్కడే ఉండిపోకూడదు, దాన్ని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూనే ఉంటే వేయంగా ఒక రాయి తాకినట్టు పాడంగా ఏదైనా ఒక అవకాశం రావచ్చు. నీకు నువ్వే రాసుకోగలగాలి. ఇప్పుడు ఇది జరిగిపోయింది అని ఇదే బాధలో ఉండిపోకూడదు, ముందుకెళ్ళాలి. అది లేదు కదా అని అక్కడే ఉండిపోతామని చిన్నప్పుడు చెప్పిన విషయం అదే నా గుర్తుండిపోతుంది అంతే. ఓకే. అంటే నాకే సార్, నాలోనే అంత ధైర్యం ఉంటుంది సార్. 10 రూపాయలు నా చేతిలో లేకపోయినా పాట అనేది ఒక ధైర్యం ఉన్నది. మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉండారా బయట రచయితలు కానీ? ఎవరు లేరు సార్. ఓకే. అంటే మీరు కూడా బయటకు వచ్చి ఎవరిని కూడా సపోర్ట్ ఎవరిని అడగలేదు కదా? మీరు ఎవరిని అడగలేదు. మీకు ఎక్కువ మంది పరిచయాలు లేవా? మీకు ఉన్నాయి సార్, చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో సింగర్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళే. కవులు అంటే యశ్పాల్ గారు కానీ అంతే. ఇంకా ఎప్పుడన్నా గద్దర్ గారిని కలిసారా? ఒక్కసారి కలిసారు. ఓకే. ఎక్కువ సింగర్స్ ఎక్కువ సాయి చందన్న కానీ చనిపోయింది కదా. అవును, ఈ మధ్య సాయి చందన్న కానీ, మనుకోట ప్రసాద్ అన్న, సందీప్, సంతోష్, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ చాలా మంది తెలుసు. గంగాస్, వీళ్ళంతా నాకు పరిచయం. అవునా? వీళ్ళందరూ అప్పుడు నా తోటి సింగర్స్. వీళ్ళతో కలిసి ప్రయాణం చాలా ఉండేది సార్ నాకు. కానీ ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది, కొద్ది రోజులు బ్రేకప్ వచ్చింది. అప్పుడు కూడా నేను పాటను మరవలే, రాసుకునేది, వెళ్ళి పాడేది. యూట్యూబ్ ఛానల్ అని ఇప్పుడు రావడం వల్ల వెళ్ళి పాడడం జరిగేది, రాసుకొని. ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం, ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా. మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను, ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. అవునా? ఏం పాట? మాది దాంట్లో మొదట రావాలా లేదా ఇక్కడ పాడి అని వినిపిస్తారు? ఒక పల్లవి వినిపిస్తాను సార్. జోడు జోడు మామిన్లు, జోడు మామిన్లో బావా, జోడు మామిన్లు, జోడు మామిన్ల కింద దండు దిగింది, రామా డేర పొందింది, దండుల్లకెళ్ళి పెనిమిటి ఇంటికొచ్చిండో రామా, ఇంటికొచ్చిండు, ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో రామా, ఎట్లా తింటాడు,
ఓసి ఓసి అడిదానా సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే రొట్టె తిన్న పెనిమిటి ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఓసి ఓసి ఆడిదానా సావడున్నదే సావడి కొట్టమున్నదే సావడున్నదే సావడి కొట్టమున్నదే సావట్ల ఉన్న ముండ కొడుకుని ఎవరు లేపుతారో ఇరామా ఎవరు లేపుతారు ఎవరు లేపుతారో ఇరామా ఎట్లా లేస్తాడు ఓసి ఓసి అడిదానా కోడి గుత్తదే చెవులా నాదు పడుతుంది కోడి గుత్తదే చెవులా నాదు పడుతుంది కోడి గుత్తదే చెవులా నాదు పడుతుంది చెవులా నాదు పడుతుంది నాకు రంది పడుతుంది లోకమనే మాటలకు లొంగి తిరిగితివా రామా లొంగి తిరిగితివా ప్రజలనే మాటలకు పాసిపోతిమా రామా పాసిపోతిమా ఓసి ఓసి ఆడిదానా మాటలెందుకే నీపై మనసు లేదులే మరువ మెరుగాక మాయాలేడిని అడిగితివే మరువ మెరుగాక మాయాలేడిని అంటే సీతారాముల గురించి సార్ ఈ పాట అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు. ఓకే, దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకొని ఇదంతా కూడా అదే ఆ మాయాలేడి అనేటప్పటికి అప్పుడు తెలుస్తుంది మెరుగాక మాయలేడి కోసం పోయి నువ్వే ఆగమైపోయినావు కదా నీతో నాకు మాటలు ఎందుకు ఆయన ఎంతన్నా కూడా భార్య కామన్గా కోడి కూస్తుంది నేను లేస్తా ఆయనకు బెట్ ఎక్కువ అదే అని చెప్పుకుంటాడు అన్నమాట. చాలా చాలా చక్కగా పాడారు, చాలా చక్కని సాహిత్యంతో చాలా అర్థవంతం అండి. అంటే మీరు చెప్తుంటే ఈవెన్ నాకు కూడా నేను రచయిత అయినప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాల అర్థాలు అవి వింటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి ఒక సంపద, ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది. నాకు ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్. ఏంటమ్మా అది? సందమామ సందమామ జోడుము దోటుంగురాలే ఓ సందమామ గిట్ల జోడుగా నీ నేడల వాసి నేటికి నెల దినములాయే నా సందమామ అలికి పూసిన అరుగుల మీద కలికి సుందరి జాజి పరుపే ఓ సందమామ ఇట్లా కునుకులన్నా దియక ముందే వన్నె కాడి కొల్లు గూసేర జానాన సందమామ కొల్లపురపు సంతాలో నా కొంటినే కొన మొగ్గల రైక ఓ సందమామ గిట్ల మరత ఇప్పి చూడబోతే వన్నె కాడి సిన్నెలొలికే రజానాన సందమామ వన్నె కాడి సిన్నెలొలికే రజానాన సందమామ. పాట అంటే నాకు బాగా ఇష్టం. చాలా చాలా చక్కగా పాడారు. నిజంగా మీది నిజంగానే ఒక గొప్ప గాయని మీలో ఉన్నారు ఖచ్చితంగా. మీ మాధుర్యం, కంఠం, మంచి పదాలతో, అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగరడం అట్లాంటిది కాదు సార్. మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఓకే, అర్థవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినేంత సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను. మీరు ఎక్కడో హనుమకొండ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదా? సస్పెన్స్. అదే సో అది ఏంటనేది త్వరలో తెలుస్తుంది అంటారు. తెలుస్తుంది సార్. మేము కూడా ఆ రోజు అంటే నా కష్టానికి నా పట్టుదలకి ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది సార్. అదే ఒక పని కోసం వచ్చారు హైదరాబాద్, అంతే కదా? సో ఆ పని ఏంటి అనేది అది చెప్పేటప్పుడు ప్రపంచానికి ఎప్పుడైతే తెలియజేయాలనుకుంటారో అప్పుడు తెలియజేస్తారు, తెలుస్తుంది, అంతే కదా? అదే నా లక్ష్యం కూడా. అదే. సో మీరు ఏ ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ఒక విషయం, నేను ఆడపిల్లను కదా నేనేం చేయలేను అనేది ఎప్పుడు ఆలోచించొద్దు సార్. ఆడపిల్ల తలుసుకుంటే ఎంతటి సముద్రాన్నైనా ఎంత కష్టమైన పని అయినా సరే సాధించగలదు. ఎక్కువ తెలివి ఉంటుంది సార్. ఆడపిల్లే అన్ని పనులు చేయగలదు, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. మగవాళ్ళు అయితే కొన్ని పనులు చేయగలుగుతారు, కానీ ఆడపిల్ల వాళ్ళకి ఎక్కువ అన్ని చేయాలి. అంటే వాళ్ళు తక్కువ చేయడం ఏం కాదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ తోడు లేకపోతే మనము లేము, మన తోడు లేకపోతే వాళ్ళు లేరు. కానీ నేను ఆడపిల్లను కదా నేనేం చేయలేను కదా అని ఎప్పుడు సహనం కోల్పోవద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేను రాయగలను, పాడగలను, నేను ఏదైనా పని చేయగలను
అనే ధైర్యంతో ముందుకెళ్తేనే మనం సమాజంలో బతకగలుగుతాం. అవును, ఎవరేమనుకుంటారు ఏమి పట్టించు మనం మంచి పని చేసినప్పుడు, ఏదైతే మనం మంచి నిర్ణయంలో వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకోరు సార్. అవును, మనం చెడు పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు. అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ పని ఆడపిల్లవి నువ్వు ఏం చేయగలుగుతావు అని కొంతమంది మనం వెనక్కి లాగేవాళ్ళు. అప్పుడు మనం నిరాశపడద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో, మనం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెళ్ళిపోవడమే. మంచి మనస్తత్వంతో, మంచి నిర్ణయంతో ఈ సమాజానికి మంచి గుర్తింపునివ్వాలి. ఆడపిల్ల అంటే ఇందులో తక్కువ కాదు, నిరూపించుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి, అన్నిట్లలో ముందుండాలి. ఒక మంచి నిర్ణయం, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనేదే మీ తాపత్రయం, మీ ఉద్దేశం. అవును సార్, అదే ఏదైతే మీది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్, అంటే ఇప్పుడు రీసెంట్గా బోనాలు సాంగ్ చేయడం జరిగింది ఈరోజు. ఇప్పుడు బోనాలు కదా, ఈరోజు బోనాలు షూటింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు షూట్ చేశారా? ఆ పాట చేశారా? ఓకే, ఆ పాట ఒకసారి. తెల్ల తెల్ల సీరలు తెల్ల సీరాలే ఎగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ, పచ్చ పచ్చ సీరలు పచ్చ సీరాలే ఎగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ. అంటే వయ్యారి జాలారి అంటే వయ్యారంగా, ఊర్లో ఆడపడుచులు వయ్యారంగా జాలారంగా తీసుకొని వెళ్తారనమాట బోనాలు. అదే అర్థం, అది సేకరణ పాటే. ఓకే, సో సేకరించిన పాటని మీరు రాసుకొని మళ్ళీ మొత్తంగా సేకరించిందని ఈ పాట సాహిత్యం కూడా అది సాహిత్యం రాసుకున్నారా? లేదు సార్, రాసుకున్నారా? ఒక మీరు విన్నదానికి కొన్ని రాసుకొని, కొంత లిరిక్ కలిపి రాసుకొని. సో ఇది మీ లేటెస్ట్ సాంగ్ అనమాట ఇది? అవును సార్. ఎప్పుడు వస్తుంది ఇది బయటికి? సండే రోజు. అంతే, ఎల్లుండి వచ్చేస్తుంది. అంటే మన ఇది వచ్చేటప్పటికి అదే రోజుకి అవుతుందేమో. సో ఇది మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి మీ పాట కూడా వచ్చేస్తుంది అనమాట. అయితే మంచిదే, తప్పకుండా ఆ పాట కూడా మిగతా మీ అన్ని పాటల్లాగానే అలరించాలని, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే ఆ పాట అందరి నోళ్ళలో రావాలని చెప్పి, నానాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు ఏదైతే నా పాటలు అందరూ ఆదరించాలి సార్. ఖచ్చితంగా అమ్మా. నా లక్ష్యం ఏంటంటే, నేను ఒక మంచి జానపదాలను సేకరించి వాటిని మంచి సాహిత్యంతో రాసుకొని ఇంకా అంటే సేకరిస్తూనే ఉండాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఎక్కడైనా కూర్చొని దానికి ఏదైనా ఆలోచన వస్తే ఒక పాట పాడేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పటికి కూడా ఆ పాట నేను వింటాను, అబ్బాయి ఇది బాగుంది అనుకుంటా, దాని మీద లిరిక్ రాసుకుంటా వెంటనే. ఓకే, సో ఇది నిరంతరం జరిగే పని అన్నమాట మీది, పాటల సేకరించడం అనేది ఎప్పుడు మర్చిపోను సార్ నేను. ఎందుకంటే ప్రజల్లో అప్పటి వాళ్ళలో ఏదో ఒక మంచి మాధుర్యం, దాన్ని ఇంకా సేకరిస్తూ ఉంటే మంచి మాధుర్యం దొరుకుతుంది, దాన్ని నేను ప్రజలకు పరిచయం చేయాలనేది నా లక్ష్యం. ఆ తపన ఒకటి ఉంది. తపన ఒకటి ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు. మీతో మాట్లాడిన తర్వాత సాధిస్తారనే నమ్మకం కూడా నాకు బాగా కలిగింది. సాధించాలి. మీరు ఏ ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చారో ఆ లక్ష్యం తొందరలోనే దిగ్విజయంగా పూర్తి కావాలి. ప్రపంచానికి మళ్ళీ కోమల అంటే ఏంటో ఇంకొక కోణంలో కూడా తెలియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.